పులుసు వాయువు అనేది ఒకటి ఉంటుంది, పులుసు పదార్థం. ఈ పులుసు పదార్థాన్ని పాలల్లో వదులుతుంటుంది. వదిలినప్పుడు ఈ పులుసు ఎప్పుడైతే తగిలిందో ఈ ఒరిజినల్ పాలుగా ఉండబడినయే అవి గడ్డలు కట్టుకుపోయి ఆ ముక్కుతో ఆ గడ్డలు కట్టుకున్నటువంటి పాలని తీసేసుకున్నది. అది ఇక్కడ పొరవ నీళ్లు నిలబడిపోయింది అని అది పనిగా చెప్పాయన. సరే పానీళ్ళు పాలల్లో నీళ్లు కలిపితే నీళ్లునైతే ఆ విధంగా ఏరు చేయగలిగింది. అయితే ఆ పాలనే దానివల్ల కూడా కాదు, ఒరిజినల్ పాలుగా ఉండేవి గడ్డలు కట్టుకుంది. అట్లా ఈ నేను మేనులుగా ఉండబడినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఇది రెండు కలిపి ఒక వస్తువే. రెండు కలిసి వచ్చాయి, కలిసి కాపురం చేశాయి, కలిసి లేకుండా పోయాయి. ఇందులో ఒకటి ఉండేది లేదు, ఒకటి పోయేది లేదు. కొంతమంది ఏమంటారా అంటే, అయ్యా పుట్టలో పాము ఉంది, ఈ పుట్టలో ఉండే పాము నువ్వు కర్ర తీసుకొని పుట్ట మీద కొట్టావు, పాముకి దెబ్బ తగులుతుందా? లేదు. ఇంట్లో మనిషి ఉన్నాడు, ఇంటి మీద వాన వస్తుంది, ఇంట్లో మనిషికి ఏమన్నా ప్రమాదం ఉందా? లేదు. ఇల్లు ఇంట్లో మనిషిలాగా, ఇల్లు లాంటి దేహము, ఇంట్లో వ్యక్తి లాంటిది ఇరుక, పుట్ట లాంటిది దేహము, పుట్టలో ఉండే పాము లాంటిది ఇరుక అని చెప్పి చెప్తారు. సరే, పుట్ట మీద కర్ర తీసుకొని కొడితే పాముకి దెబ్బ తగల, ఇంటి మీద వర్షం వస్తే